తెలుసు ఇక్కడ చాలామంది పండించే పంట అది బాజ్రా, ఎర్రజొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ పండిస్తారు. ఈ పంట అంతా కూడా సీడ్. మీకు ఒకప్పుడు భారతదేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అవి కేవలం పంజాబ్, హర్యానా రాష్ట్రాలు. పంజాబ్, హర్యానాలో సైతం ఈరోజు ఆర్మూర్ పాడర్ సీడ్ అంటే పడికొని ఇంత పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, అదేవిధంగా మరి ఎర్రజొన్నలకు బకాయి పడ్డటువంటి ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇస్తాననేటువంటి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని తుంగలో దొక్కి ఇంతవరకు ఈ రైతు దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మూర్లో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారంటే మరి మీకు తెలుసు అనూహ్యంగా చాలామంది అన్నారు మరి విజయవంతం అవుతుందా అని. నేను అన్నాను విజయవంతం కాకపోవడం ఏమిటండి, మొన్న హైదరాబాద్కు రిప్రజెంటేషన్ వెళ్తే 2 బస్సులు ఒక కూరు నుంచి వెళ్ళాయి.